హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే కదా అండి. సండే స్పెషల్గా అయితే నేను ఏం కర్రీ చేస్తున్నానో చూడండి. ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా చాలా డేస్ అవుతుందండి మేము ఫిష్ కర్రీ ఇంట్లో చెయ్యక. ఒక 4 వీక్స్ అనుకుంటా తేవడం మానేసాము. ఇంకా ఈ వారం అయితే మేమైతే గట్టిగా అనుకున్నామండి, తీసుకొచ్చుకొని వండుకొని తినాలి అని చెప్పేసి. చాలా బాగుంటుంది కదా ఫిష్ కర్రీ అయితే. చాలా వరకు ఫిష్ కర్రీనే ఇష్టపడుతుంటారు నాన్ వెజ్లో. నాకైతే చాలా ఇష్టమైన కూర, నేను మంచిగా చేస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇంతకన్నా ముందు అయితే నేను చాలా పని చేశానండి. ఫిష్ తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి మసాలాలన్నీ పట్టేసుకున్నాను. మెంతులు, జీలకర్ర, కొంచెం రా రైస్ ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. కొంచెం ఎల్లిపాయ పేస్ట్, అది ఇప్పుడు నేను వేసాను చూడండి, అది ఎల్లిపాయ ముద్ద అండి. అది కూడా ఒక్క ముక్క దంచుకున్నాను మిక్సీలోనే. తర్వాత అల్లం కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా అన్నీ ఫ్రెష్గా వేయాలి అనేది నా ఫీలింగ్ అనమాట. ఇంకా అన్నీ ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుంది కదా అండి. అందులో ఒకటి ఇంట్లో కూడా లేకుండే అన్నీ రెడీ చేసుకున్నాను. అప్పటికే నేనైతే ఫిష్ కర్రీ ఎట్లా చేశాను అనేది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. మొత్తం కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎల్లిపాయలు మొత్తగా దంచుకొని వేసుకున్నాను. కొంచెం అల్లం పేస్ట్ వేసాను, పసుపు వేసాను. తర్వాత ఇక్కడైతే నేనేం చేస్తున్నాను, పౌడర్ ఉంది చూడండి. ఈ పౌడర్ నేను ఎట్లా ప్రిపేర్ చేశాను, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. అంటే కావాల్సినన్ని వేసుకున్నాను, ఎంత కావాలో అంత వేసుకున్నాను, కానీ మరీ ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది కదా. తర్వాత కొంచెం రైస్ వేసానండి. అందులో రైస్ వేసి మొత్తం వేయించుకొని నేను పౌడర్ అయితే చేసుకున్నాను. అందులోనే ధనియాలు, కొంచెం చెక్క, లవంగ, ఇలాచి ఇట్లా మసాలా చేసుకున్నాను. అందులో వేసేసుకొని అన్నీ వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. పౌడర్ కొంచెం వేసాను, కొంచెం పక్కన పెట్టేశాను. తర్వాత కారం ఎంత అయితే వేసుకోవాలో అంత వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అండి, ఫిష్ కర్రీ కాబట్టి మనకి స్పైస్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు కొంచెం పచ్చివాసన పోయిందాకా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. అలా ఉడికించిన తర్వాత నేనైతే ఫిష్ మసాలా వేస్తున్నాను. ఫిష్ మసాలా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. నేను రెడీమేడ్గా తీసుకొచ్చాను. ఇంకా ముక్కలల్లో వేసి అయితే మనం ఫాస్ట్గా కలపలేము కదా ఏదైనా సరే. నేను తాలింపులోనే వేసుకుంటాను. ఈవెన్ సాల్ట్ కూడా నేను తాలింపులోనే అంటే ఏమంటారు, పౌడర్స్ అన్నీ వేసాను కదా, అందులోనే వేసాను అనమాట. దాంతోపాటు పులుసులో వేసుకున్నా ఓకే, ఏం కాదు. కాకపోతే నాకు నచ్చినట్టుగా, నాకు ఎలా చేయాలి అనిపిస్తే అట్లా చేస్తాను. తర్వాత చింతపండు పొద్దున్నే నానబెట్టాను. నేను ఫిష్ మార్కెట్కి వెళ్ళేటప్పుడే చింతపండు నానబెట్టుకుని వెళ్ళానండి. మంచిగా నానింది వచ్చేసరికి. ఇంకా పులుసు అయితే తీసి ఎంత కావాలో అంత ఇందులో అయితే పోసేసాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకా కొంచెం వాటరు తక్కువ పడి ఉండే, కొంచెం అయితే పోసుకుందాం ఇందులో. దీనంతా కూడా బాగా మరిగించుకుందామండి. బాగుంటుందండి మసాలాలు కొంచెం కడగడము ఇదంతా ప్రాసెస్, కానీ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 10 minutes కూడా ఎక్కువే నాకు తెలిసి, అంతే ఈజీగా అయిపోతుంది. కాకుంటే మసాలాలు క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం చాలా టైం పడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చింతపులుసు పోసుకున్నాను. ఉప్పు, కారం, మసాలాలు, అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకున్నాను. ఏమైతే వేయాలో అన్నీ వేసేసాను. అంతా చెక్ చేసుకున్నాను ఒకసారి అయితే. తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన ఫిష్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందామండి. నేను ఒక 3 kg చేప తీసుకొచ్చాను, పెద్దది. ఇంకా ఒక 8 pieces తీసానండి ఫ్రై చేసుకోవడానికి, పక్కన పెట్టేశాను. ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా, తలకాయ, ఇంకా కొన్ని పీసెస్, అవన్నీ కూడా నేను ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను అనమాట, పులుసులో.
వంటూ అన్నీ వేసేసుకుందామండి. దీన్ని కలపకుండా మనము లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే అందులో ఉన్న మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇదంతా కూడా ముక్కలకు పడుతుంది కదా. ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ వండేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచాలి అండి. లో ఫ్లేమ్లో ఉంచితే ఇవన్నీ కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానికి ముక్కలకు బట్టి సాఫ్ట్గా ఉడుకుతాయి, బాగుంటుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే ఉప్పు, మసాలాలు ఇవన్నీ పట్టవు, లోపల తెల్లగా ఉంటుంది కదా. ఓకే, తర్వాత ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా అటు ఇటుగా ఒక్కసారి కొంచెం కలిపినట్టు చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. దీన్ని ఎక్కువ కలపలేం కాబట్టి మనము సాల్ట్, మసాలాలు అన్నీ కూడా పులుసులోనే వేసుకుంటే అయిపోతుంది. నేను అలానే వేసానండి. ఇంకా ఈ టైంలో మనం ముక్కల పైన మసాలాలు వేయడము ఇంకోటి అట్లా వేసి కలపలేం కదా అండి, చిదిరైపోయిద్ది కూర అంతా కూడా, మనకి ముక్కలన్నీ విరిగిపోతాయి. ఈ విధంగా చాలా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. నేను పక్కన పొయ్యి మీద రైస్ పెట్టానండి. రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా టైం వచ్చేసి మధ్యాహ్నం 11 అవుతుంది మార్నింగ్. అంటే ఇంకా సండే కదా, ఇక చాలా పనులు ఉంటాయి కదా అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లోపు అయితే నేను తీసాను కదా, ఒక 8 పీసెస్ తీసాను, పెద్ద పీసెస్. ఆ పీసెస్కి ఉప్పు, కారం, మసాలాలు, అల్లం పేస్టు, పసుపు ఇవన్నీ కూడా పట్టించేద్దాము. ఇదేంటంటే ఫ్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఒక 8 పీసెస్ తీసాను. చాలా బాగుంటాయండి ఫ్రై పీసెస్ అనేది. నాను అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు. మేము కూడా తినేస్తాము. నాను తినడమే కాదు, మేము కూడా హ్యాపీగా తినేస్తాము. కొంచెం ఒక 2-3 గంటలు అట్లా నానబెడతానండి. ఉప్పు, కారం మొత్తం పట్టాలి కదా ముక్కలకి. చాలా ఈజీగా అయిపోయింది. ఇంక ఇదైతే వేయించడం ఆయిల్లో కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఆయిల్ అనేది నేను ఎప్పుడు వేయను, ఈసారి వేసాను ముక్కలలో. దీనికి మొత్తం బాగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేద్దామండి. మొత్తం కూడా నేను ఇవాళనే ఫ్రై చేయను, ఒక 4 పీసెస్ రేపు ఫ్రై చేస్తాను, ఈరోజు ఒక 4 పీసెస్ ఫ్రై చేస్తాను. ఎక్కువ ఫ్రై చేసుకుంటే తినలేము కదా అండి. 3 kgs చాప అన్నమాట అది. చూడండి, ముక్కలకి మొత్తం కింద పైన పట్టేలాగా దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసినాక ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దామండి. పెద్ద ప్రాసెస్ అండి. ఒక 2 hours నుంచి నిలబడే పని చేస్తున్నాను. అంటే ఇంకా అంతే ఉంటుంది. కూర అయిపోయేంతవరకు మసాలాలు వేయించుకొని పట్టుకొని ఇదంతా చేసేసరికి నాకు 2 hours టైం పట్టిందండి. క్లీనింగ్ ఇదంతా శుభ్రం చేసుకోవడం ఒక 2 hours అయితే ఖచ్చితంగా టైం పట్టింది. కానీ తినేటప్పుడు ఉంటుంది ఆ హ్యాపీనెస్, చాలా బాగుంటుంది కదండి. చూసారు కదా, ఇదైతే పక్కన పెట్టేద్దాము. కూర చూద్దామండి. ఇంకా ఇలా అయితే ఉడికింది చూడండి, కొంచెం ఆయిల్ పైనకి వచ్చింది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంది అండి చూడడానికి. నేనైతే తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. నేనైతే ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తాను. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎవరు వండినా బాగుంటుంది కదా, చెప్పండి. ఇక్కడ చూడండి, నేను ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి 12 అవుతుంది మధ్యాహ్నం. మేము భోజనాలు అయితే పెట్టేసుకుంటాము. నాను అయితే హ్యాపీగా నిద్రపోయిండు. ఇంకా నాను లేచిన తర్వాత నానుకు తినిపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా మేమైతే భోజనాలు పెట్టేసుకున్నాం. ర్యాంప్స్కి ఇక్కడ అన్నం పెట్టేసాను, కర్రీ వేస్తున్నాను. చాలా బాగుంది అండి. వారానికి ఒకసారి ఫిష్ తెచ్చుకొని ఖచ్చితంగా తినాలి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ప్రెగ్నెంట్ వాళ్ళకైనా, ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది ఇది. ఇంకా చికెన్ అంటే అది ఎప్పుడు తింటాం కదా అండి, అంత ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి సండే వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.